జీపీఆర్ టీవీ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మీకోసం మా ప్రతిక్షణం. పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి మడకశిర నియోజకవర్గం గుండముల నియోజకవర్గానికి గుండముల గ్రామానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. దయచేసి ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ కార్యక్రమం పంపిణీ కోసం ఇచ్చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగత సుమాంజలి తెలియజేసుకుంటున్నాం. గుండుమల నడిబొట్టున వెలసిన కరియమ్మ దేవత నుదుట దిద్దిన కుంకుమై మెరుస్తున్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడు పుట్టాడో మనందరికీ తెలుసు, ఎందుకు పుట్టారో ఈ కారుణ జన్మునికే తెలుసు. పిల్లలు ఇద్దరా? ఎక్కడ వాళ్ళిద్దరు? నువ్వు పాప ఇంకొకరు నువ్వు. సరే అందరు ఫోటో తీసుకుందాం. అందరు రండి, నేను నిలబడుకో. రండి, ముందుకు రండి, ముందుకు రండి, పిల్లలు ముందుకు రండి. దండలొద్దులేమ్మా, అందరూ ఫోటో తీసుకోండి. ఇట్రామా, దండలు వద్దులే. నమస్కారం అమ్మా. ఏమ్మా బాగున్నారా? నమస్కారం అందరికి. డిమాండ్ చేసి ఎమ్మెల్యే ఓపెన్ చేపిస్తారు. మేము పోయి కలిసి ఓపెన్ చేపిస్తాం. ఇండియన్ గార్మెంట్ ఫ్యాక్టరీ సార్, ఇండియన్ డిజైన్. జావేద్ అని మీకు బాగా క్లోజ్. ఇండియన్ డిజైన్స్ గార్మెంట్స్ లిమిటెడ్. ముగించుకుని ప్రజావేదికకు విచ్చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. మడకశిర నియోజకవర్గం మడకశిర మండలం గుండముల గ్రామానికి ప్రజావేదిక కార్యక్రమానికి విచ్చేస్తున్న పెద్దలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది.
వాళ్ళపైన నువ్వు ఆధారపడడం లేదు, నీ డబ్బులతో నువ్వు ఆధారపడుతున్నావు. పిల్లల్ని బాగా చూసుకుంటావా? స్థానిక సర్పంచ్ కరియన్న గారిని కూడా సభా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఇప్పుడు ఈ సభకు అధ్యక్షత వహించి ఈ సభా కార్యక్రమాన్ని ముందుకు నడపాల్సిందిగా స్థానిక శాసనసభ్యులు శ్రీ ఎంఎస్ రాజు అన్న గారిని కోరుచున్నాం. ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల అభిమాన నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, భారతదేశంలోనే మొట్టమొదటి ముఖ్యమంత్రి పెన్షన్ ఇవ్వడానికి లబ్ధిదారుల ఇళ్లకి వచ్చినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి భారతదేశంలోనే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, సంక్షేమానికి అభివృద్ధికి మారు పేరు తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి గురించి భావితరాలు మాట్లాడుకోవాల్సి వస్తే చంద్రబాబు గారికి ముందు చంద్రబాబు గారి తర్వాత అని మాట్లాడుకునే విధంగా తెలుగు రాష్ట్రాల్లో ముద్ర వేసుకున్నటువంటి అభిమాన నాయకుడు, మనందరి ఆరాధ్య దైవం, మంగళగిరి కుప్పం తర్వాత పోతాయి సార్. అది కేరళ ప్రాంతానికి సిమెంట్ లారీలను వెళ్తుంటాయి సార్, చాలా ట్రాఫిక్ కూడా ఉంటుంది సార్. కాబట్టి ఇవన్నీ కూడా తప్పనిసరిగా మంజూరు చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. మైకి అవి రాసి నాకు కొద్దిగా ఒక కాగితంలో వేరేగా రాసి. అందరికీ నమస్కారాలు. ముందుగా వేదిక పైన ఉన్న పెద్దలకి, గ్రామస్తులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఇప్పుడే నేను గ్రామంలో 3 ఇండ్లకు వెళ్ళాను. ఒకటి ఇక్కడే ఉన్నాడు పిఎం రామన్న, వాళ్ళు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని ఇన్పుట్ సబ్సిడీ కూడా నేనే ప్రారంభించిన రోజులు నాకు జ్ఞాపకం ఉన్నాయి. అదే మరిగా పింఛన్ ఇస్తా ఉంటే అన్ని ప్రాంతాల్లో 2-3 ఎకరాల నిబంధన ఉంటే అనంతపూర్కి మాత్రం 10 ఎకరాల వరకు నిబంధన కూడా ఇది చేసి మీకు పింఛన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు. ఇంకో పక్క మీరు చూస్తే ఇక్కడ నీళ్లు లేవు కాబట్టి డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను. అది కూడా 90% డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు. అవునా కాదా ఒక్కసారి ఆలోచించుకోండి. 1 ఎకరాకు వాడే నీళ్లు 2.5 ఎకరాలకు వాడుకోవచ్చని మనం ఎన్ని ఇచ్చాం. ఈ రాష్ట్రంలో సంకల్పం పేదరికం లేని దేశం, పేదరికం లేని రాష్ట్రం, పేదరికం లేని గ్రామం. ఇది సాధించడానికి ఏం చేయాలని ఆలోచిస్తాం. మీరు కూడా పూర్తిగా సహకరించండి. మీరు సహకరిస్తే ఏదనుకున్నా ఒక మంచి సంకల్పం ఉంటే దేవుడు కూడా సహకరిస్తాడు. అలాంటి సంకల్పం మొన్న కూడా ఈ నియోజకవర్గంలో ఈ గ్రామం మంచి మెజారిటీ ఇచ్చింది. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇప్పుడు ఎమ్మెల్యే కూడా రాజు ఒక సమర్థుడు, ఎప్పుడు పోరాటాల యోధుడు. ఇప్పుడు అభివృద్ధి పైన పోరాడమంటున్నా. మడకసిరని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేయడానికి మీకు అండగా నిలబడమంటున్నా. ఆయనకి ఏం కావాలో చేసే బాధ్యత మాదని మరొక్కసారి అందరికి హామీ ఇస్తూ, జిల్లా నలుమూల నుంచి వచ్చారు, అందరూ వచ్చారు, అందరికి చెప్తున్నా అనంతపురం జిల్లాని ఒక అగ్ర భాగాన పెట్టే బాధ్యత, సత్యసాయి జిల్లాని అన్ని విధాలు ఆదుకునే బాధ్యత మాది. అది చేస్తామని హామీ ఇస్తూ ఈరోజు మీరు చూపించిన అభిమానానికి పేరు పేరున అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. దేశమే
చిత్రపూటలో